తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం 36వ డివిజన్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీకి కార్యకర్తలను చేర్చుకునే కార్యక్రమానికి మాజీ ఎంపీ మార్గాని భరత్, మాజీ ఎంపీ సుభాష్ చంద్రబోస్ హాజరయ్యారు. కార్యక్రమం నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ వర్గాలను అడ్డుకునేందుకు పోలీసులు భారీగా మోహరించారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పరిస్థితులు అదుపు తప్పకుండా పోలీసులు మార్గాని భరత్ ను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ ఘటనతో రాజమహేంద్రవరం 36వ డివిజన్లో రాజకీయంగా ఉద్రిక్తత నెలకొంది. నలభై వార్డులో కొంతమంది యువకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవడానికి మాకు చెప్పారు. జాయిన్ అవ్వడం ఇవాళ వచ్చాము మేము అందరూ ఇక్కడికి. ఎప్పుడు పోలీస్ ఇంటర్ఫీర్ అవ్వాలి? ఏమన్నా ఎవరింటి మీద పడి దోచుకోనకి వెళ్తున్నామా? మేము ఎవరినైనా దౌర్జన్యం చేయడానికి వెళ్తున్నాం, దేనికి వెళ్తున్నాం అనుకుంటున్నాం అండి. ఎలా కనపడుతున్నాం అసలు? ఎందుకు పోలీస్ ఎందుకంటారు? అన్నెసరీ ఇంటర్ఫీరెన్స్ వాళ్ళకి. ఎవరు చెప్పారు వాళ్ళకి ఎందుకు ఇంటర్ఫీర్ అవ్వమని? ఆ వార్డులోకి వెళ్తాం, ఆ జాయిన్ అయిన వాళ్ళు ఇంటి దగ్గర కాఫీ తాగుతాం, జాయిన్ అయిన చాలా సంతోషం అని చెప్తాం, అప్పుడు తీసుకుని వెళ్ళి పార్టీ ఆఫీసులోనే ఎక్కడో కూర్చుంటాం, జాయిన్ చేస్తాం. అలా మానేసి ఏంటిది దౌర్జన్యం ఏంటి, పద్ధతి ఏంటి? ఇలా చేసినంతట్లో అంటే వాళ్ళకి రాజమండ్రి మున్సిపల్ ఎన్నికలు చాలా రోజుల నుంచి వాయిదా పడుతూ వచ్చినాయి. మరలా వాయిదా వేయించాలి కదా అనేది ఒక కృత్రిమైనటువంటి ఆలోచన అనుకుంటున్నాను నేనైతే. ఇక్కడ చూస్తుంటే మళ్ళీ ఏదో విధంగా అక్కడ లా అండ్ ఆర్డర్ బాగాలేదు కాబట్టి రాజమండ్రిలో మళ్ళీ వాయిదా వేయించాలనే ప్రయత్నం చేస్తున్నారు. అంతకు తప్ప మరొకటి కాదు. అందుకే గవర్నమెంట్ ఆ మాత్రం సహనం వహించలేదండి, ఆ మాత్రం కంట్రోల్ చేయలేదా ఏమండి? ఎవరో జాయిన్ అయిన కార్యకర్త ఇంటికి వెళ్తున్నాం మేము, ఆయన జాయిన్ అయిన వస్తా అన్నప్పుడు మర్యాదకి వెళ్ళి ఇన్వైట్ చేస్తాం, వాళ్ళ ఇంటి దగ్గర ఒక కాఫీ దగ్గర ఇన్వైట్ చేస్తాం, తీసుకెళ్తాం, పార్టీ ఆఫీసులో మీటింగ్ పెట్టుకుంటాం, జాయిన్ చేసుకుంటాం. అది తప్ప? ఏ చట్టం చెప్పిందని వీళ్ళకి తప్పని అరెస్టులు చేసామని? మరి పోలీసులు మాట్లాడితే చట్టం గురించి మాట్లాడుతున్నారు కదా, ఏ చట్టం ప్రకారం అరెస్ట్ చేస్తున్నారు? ఎవరిని మీద దౌర్జన్యం చేయడానికి వెళ్తున్నాం, ఎవరిని కొట్టడానికి వెళ్తున్నాం, ఎందుకు వెళ్తాం? అన్నెసరీగా ఎందుకు మా డిస్టర్బ్ చేయడానికి జరుగుతుంది? అంటే ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నారంటే ప్రభుత్వం ఖచ్చితంగా ఇది చాలా సంవత్సరాల నుంచి రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగట్లేదు, మళ్ళీ ఎన్నికలు జరిపించే వాతావరణం కనపడుతుంది కాబట్టి ఏదో విధంగా చెడగొట్టాలి. అంతకంటే కాకపోతే ఇంకోటి మరొకటి కాదు ఇది. సార్ ఇది అంటే చాలా దారుణమైన విషయం. ఏదో మా పార్టీలో కొంతమంది జాయిన్ అవుతున్నారని చెప్పి వాళ్ళందరినీ కష్టగట్టి పోలీసులు పంపించి చిన్న ఇష్యూని పెద్దగా చేసి ఈ దుర్మార్గమైన పని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి ప్రజాస్వామ్యంలో ఎప్పుడూ జరగకూడదు. అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు కష్టపూరితంగా వ్యవహరిస్తున్నారు. దీన్ని దారుణంగా ఖండిస్తున్నాం. ఇలాంటి పరిస్థితులు మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలని చెప్పి కోరుతున్నాం. వారి ఉద్దేశం ఏంటంటే ఎన్నికలు జరపకూడదు అనేది వారి ప్రధాన ఉద్దేశం. అది తేటతెల్లం అవుతుంది.